ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి మూవీ ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. ఆ కల్కి అంటే రాజశేఖర్ కల్కి కాదు, కల్కి 2898 AD మన ప్రభాస్ గారిది, అమితాబ్ బచ్చన్ గారిది. మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు సీరియస్ గా చెప్తాను, జెన్యున్ గా చెప్తాను. ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది. ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అనమాట, యాక్షన్ సీక్వెన్సెస్. అంటే అశ్వత్థామ వర్సెస్ భైరవ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లెవెల్లో ఫైట్ చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. అండ్ క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఓకే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అది మనకు ట్రైలర్లో తెలిసిందేదే, ప్రభాస్ గారిని కూడా ఏంటంటే ఒక మహాభారతంలో క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారనమాట. సో సీరియస్గా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా నిజంగా అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ కోసం ఇంకోసారి కూడా మనం రావచ్చు. సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది మైథాలజీ అంటూ ఉంటారు. ఒక్క విషయం మీ మీడియా సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది మహాభారతము, రామాయణము ఇవన్నీ మైథాలజీ అంటూ ఉంటారు. మైథాలజీ కాదు, హిస్టరీ, మన చరిత్ర అనమాట. అది మన పురాణాలు అనేది కానీ మన చరిత్ర అనేది బెటరు. సో మన హిస్టరీని, మన చరిత్రని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని, ఆ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీసిండే మూవీ ఇది. మనకు ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది, నేనేం కాదని చెప్పడం లేదు. అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్ కావచ్చు, మూవీ బయటకు వచ్చిన తర్వాత మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది. అండ్ ఈగలీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఎందుకంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్లో కమల్ హాసన్ గారికి పెద్ద స్కోప్ లేదనమాట ఈ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి. సో సెకండ్ పార్ట్లో ఆయనే వస్తాడు కాబట్టి డెఫినెట్లీ కమల్ హాసన్ గారికి ఇంకా స్కోప్ ఉంటుందని నాకు అర్థమైంది. అండ్ బట్ ఈ మూవీలో అవుట్ అండ్ అవుట్ ఇది అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మూవీ బ్రో. ఒక్కడే కాదు, ప్రభాస్ ఒక్కడే కాదనమాట హీరో. అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్ని సీన్స్లో ప్రభాస్ డామినేట్ చేయడం జరిగింది. సో ఇద్దరి మూవీ ఇది మంచి మూవీ. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ పెంచినట్టు అనిపించింది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే గాల్లో ఇట్లా బైక్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఒక అవెంజర్స్ అట్లా ఆ సినిమాలో చూసాం మనం. కానీ ఈ సినిమా అంటే మనకి ఈ మూవీలో ఆ టైప్ ఆఫ్ టెక్నికల్ ఎలిమెంట్స్ కానీ అవి చాలా బాగా యూటిలైజ్ చేశారు. డబ్బుకి వెనుకంజ వేయకుండా నమ్మి అశ్విని దత్ గారు, నాగశ్విన్ కంప్లీట్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ చాలా ఆ విజువల్స్ కానీ, ఆ వండర్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ చూస్తే ఇది తెలుగు సినిమా అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేంజ్ లో స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎక్కడైనా బోర్ కొట్టిద్దా అంటే ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది చెప్తా, బోర్ కొట్టదు కానీ స్లో అనిపిస్తుంది, బోర్ ఎక్కడా కొట్టదు. బట్ ఏంటంటే స్లో ఉంటే అక్కడక్కడ ప్రభాస్ బుజ్జి రిలేషన్ కానీ, టామ్ అండ్ జెర్రీ రిలేషన్ టైప్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి మనకి. అక్కడక్కడ హ్యూమర్ టచ్ చేయడం ఫస్ట్ హాఫ్. అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చిన ఎలివేషన్ కానీ, ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఫైట్స్ కానీ, క్లైమాక్స్ 10 నిమిషాలు ప్రభాస్ విశ్వరూపం కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి మనకి. సినిమా చాలా బాగుంది. మెయిన్ లీడ్ హీరోయిన్ ఎవరు అంటే విఎఫ్ఎక్స్ అనేది మనకు తెలిసిపోతాయి కానీ, బట్ ఏంటంటే తెలిసిపోయేంత బ్యాడ్ విఎఫ్ఎక్స్ అయితే లేవు. సో వాళ్ళు పెట్టిన 600-700 కోట్లకి న్యాయం అనేది కనిపిస్తుంది. టికెట్ వర్తే కానీ మరీ ఇంత వర్త్ కదా, మరి 500 అంటే కష్టం, అందరు రాలేదు. డే 1 అయితే ఎక్కువ కలెక్ట్ 200 వరకు కలెక్ట్ చేస్తుంది అంటున్నారు. మరి బెనిఫిట్స్ వాళ్ళు పెట్టి ఇంత 600 కలెక్షన్స్ వస్తే ఈజీగా వస్తాయి మనకి. బట్ ఏంటంటే మూవీ అందరికి నాకైతే నచ్చింది. మూవీ కొద్దిగా అంటే నాకు తక్కువ అనిపించింది యాక్చువల్గా. అంటే సగంలో వదిలేసాడు అనిపించింది స్టోరీ. సో ఇంకొద్దిగా పెట్టేసి అసలు స్టోరీ చెప్పేసినా బాగుండి అనిపించింది. అక్కడక్కడ కొద్దిగా స్లో ఉన్నా సరే ఎక్కడ బోర్ కొట్టకుండా లెంత్ అనిపించలేదు. స్లో పాయిజన్ లో ఉంటుంది మూవీ అయితే. అదే చెప్తాగా, ఫస్ట్ పార్ట్ అనేది ఏంటంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ కి ఇంట్రొడక్షన్ అంతే. సో ఈ ఇంట్రొడక్షన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఫుల్ లెంత్ క్యారెక్టర్లు ఇవ్వలేరు. సో అందుకని మెయిన్ ఇప్పుడు మన ప్రభాస్ అనుకున్నా సరే సగం సినిమా ఉంటారు ప్రభాస్. సో ఏంటంటే అశ్వత్థామ కానీ ఇవే కానీ ఏ టైంలో ఉండాలో ఆ టైంలో ఉంటారు. బట్ వాళ్ళందరి క్యారెక్టర్స్ గురించి ఇట్స్ ఓన్లీ ఇంట్రొడక్షన్. ప్రభాస్ అండ్ బుజ్జి కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. వీరంది కామెడీ టైమింగ్, హ్యూమర్ టచ్ కూడా చాలా బాగుంటుంది. కల్కి నేనైతే బట్ హ్యాపీ అని చెప్తానన్నా. ఎందుకంటే చాలా డేస్ తర్వాత, ఎగ్జాక్ట్గా చాలా డేస్ తర్వాత, ఈవెన్ సలార్ కూడా కావచ్చు, చాలా మంది డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ చాలా తక్కువ ఉంది ప్రభాస్ గారితో. బట్ ఇందులో ప్రభాస్ గారు కనిపించినంత సేపు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఆ బుజ్జి క్యారెక్టర్తో ఆయన చేసే ఫన్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, గూస్ బంప్స్ వస్తాయి కొన్ని చోట్ల. విజువల్స్ మెయిన్గా చెప్పాల్సింది విజువల్స్. డైరెక్టర్ సాబ్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఇంత క్రూని తీసుకొని, ఇంతమంది సెలబ్రిటీని తీసుకొని బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి ఇంకా చాలా అన్నీ కవర్ చేసి ఆయన ఇంతమందిని హ్యాండిల్ చేయడం చాలా బెటర్ విషయం. కానీ కొన్ని పాత్రలు చిన్న ఓకే అలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్రలు ఉన్నా కూడా కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి సినిమాలో మెయిన్ ప్లస్ వచ్చేసి విజువల్స్ అన్న. మెయిన్గా చెప్పుకోవాల్సిన విజువల్స్. ఇంతవరకు ఎప్పుడు చూస్తున్నాం అంత విజువలైజేషన్. స్టోరీ కూడా అంటే స్టోరీ రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా మంది ఈగర్లు వెయిట్ చేస్తున్నారు కాబట్టి. బట్
మీరు థియేటర్కి వెళ్తే మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇందులో ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తేనా స్టార్టింగ్ 10 minutes వాళ్ళ ఇంటరాక్షన్ సీన్స్ చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపిస్తుంది. కానీ దాని తర్వాత ఒక్కొక్క సీన్ స్లో అవ్వడం, తర్వాత ఇంటర్వెల్ బ్యాంకింగ్ 10 minutes స్టార్ట్ అవుతుందన్న పిచ్చెక్కేస్తుంది. అసలు ఒక్కొక్క సీన్ చూస్తూనే మనం ఎక్స్ప్రెస్ చేయలేం, ఆ ఫీల్ అంత ఫీల్ వస్తుంది. లైక్ లాస్ట్ 30 minutes అందరు క్యారెక్టర్లు చాలా బాగున్నాయి బ్రో. ఎందుకంటే వాళ్ళు ఎంత అశ్వత్థామ అంటేనే మీ అందరికీ మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఆయన ఒక చిరంజీవి, సో ఆయన క్యారెక్టర్ని చాలా కొత్తగా ఇచ్చేయడం బాగా అనిపించింది. ఇంకోటి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడేమో అని ఫీల్ అయితే వస్తుంది. లాస్ట్ 30 minutesలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ విజువల్స్తో కూడిన చూస్తుంటే గూస్ బంప్స్ 100% గ్యారంటీ. ఆ ఒక్క 30 minutes చెప్పేయచ్చానా సినిమా బాగుంది అనిపించేస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ స్లో ఉండడం కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. బట్ మిగతా ఓవరాల్గా అంతా కలుపుకుంటే బాగుంది. సో అందరూ థియేటర్కి రండి, మంచి సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయినా చెప్తున్నా కదా, ఇచ్చి పడేసింది అన్న. మళ్ళా బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో దానికన్నా డబ్బులు ఉందని చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది, ఎక్కడ కూడా బోర్ లేదు. మళ్ళా మనకు ఇంగ్లీష్ మూవీ ఎలా చూస్తామో హాలీవుడ్ ఒక తెలుగు సినిమా తీసుకుపోయి మన ఒక ఇండియన్ సినిమా మళ్ళీ ఇండియాలో మళ్ళీ రాజమౌళి తర్వాత నాగేష్ ప్రూవ్ చేసుకున్న విధంగా చెప్తున్నా. యాడ్స్ చెప్తున్నా డైరెక్టర్కి, ప్రతి సీన్ మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఫస్ట్ చెప్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంది. కొత్తగా యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు నిజంగా చెప్తున్నా. ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉందన్న? అన్న ప్రభాస్ అన్న మస్తు ఇచ్చి పడేసిన నిజంగా ప్రభాస్ నిజంగా చెప్తున్నా. అసలు సినిమా మాత్రం ఒక రేంజ్ ఉందన్న, అసలు ఊహించుకోమని నిజంగా చెప్తున్నా. అంత బాగుంది సినిమా, అసలు నిజంగా చెప్పుకోవడానికి మాటలు వస్తుంది. అంత హైలైట్ ఉంది సినిమా మాత్రం. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? ఇచ్చి పడేసిన ప్రభాస్ లుక్స్ మాత్రం ఇచ్చి పడేసిన. అలా మన రామ్ గోపాల్ వర్మ కనిపిస్తాడు, రాజమౌళి కనిపిస్తాడు, మళ్ళీ వచ్చి విజయ్ దేవరకొండ హైలైట్ లాస్ట్ సీన్ లో ఉంటాడు. అర్జునుడు క్యారెక్టర్ ఉన్నది, విజయ్ దేవరకొండ ఇచ్చి పడేసిన చెప్తున్నా కదా. విజయ్ దేవరకొండ హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఒక టాలీవుడ్ లో ఒక ఇంగ్లీష్ మూవీలో చూపించి నేను కూడా డైరెక్టర్ గారు లాస్ట్ సీన్ లో మాత్రం ఇచ్చి పడేసారు విజయ్ దేవరకొండ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా చెప్తున్నా. ప్రభాస్ అయినా మళ్ళీ ఒక బాహుబలి ఎంత రికార్డు కొట్టినావో 2 ఎంత కొట్టినావో ఈ సినిమా ఇచ్చి పడేసావు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇక్కడ ఎందుకంటే ఆర్ట్ టచ్ చేస్తుందంటే ఎక్కడ బోర్ అనేది సీన్స్ అనేది కనిపించదు. ప్రభాస్ గారిని ఎలా చూస్తామో అలా చూస్తాము. ఇక్కడ అంత పెద్ద ఏజ్లో ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ గారిని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటారు. అమితాబ్ బచ్చన్ గారికి ఆ ఏజ్కి అసలు ఇది అనిపించదు. అటువంటి అమితాబ్ బచ్చన్ గారి చేత కూడా ఈ క్యారెక్టర్ చేయించడం అంటే చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళ్లో కమల్ హాసన్ గారు ఎంత తక్కువ కాదు. ఎందుకంటే కొంతమందికి తెలియక కొంతమంది ఏదో అనుకుంటున్నారు కమల్ హాసన్ గారు అనుకుంటున్నారు. కమల్ హాసన్ గారు భూతకాలంలో ఉన్నారు. ఆయనకి 3 కాలాలు ఉన్నాయి మనకి. భూతకాలం, భవిష్యత్తు కాలం, ఈ 3 కాలాలు ఉన్నాయి మనకి. ఈ కాలాలన్నింటినీ ఆధారంగా చేసుకొని ఈ చిత్రంలో ఉంది. యుగాలన్నీ కాలాల్ని అన్నింటినీ కలగలిపినటువంటి తీసిన సినిమే కల్కి. ఇక్కడ ఏంటంటే మన మానవ నిర్మితమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది బాగా క్యాచ్ చేశారు అశ్విని గారు. మనకి తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఏకమయ్యి రాజమౌళి గారు మన ఆస్కర్ దాకా తీసుకెళ్తే ఇంగ్లీష్లో మన జెండాని బాతినటువంటి ఘనత అశ్విని గారిని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభాస్ గారిని తన హీరోయిజాన్ని చూపించడమే కాకుండా అంత పెద్ద అమితాబ్ బచ్చన్ గారిని ఏ రేంజ్లో చూపించాలో ఆయనకి సత్తా సాటినటువంటి మంచి నాడీ పట్టుకొని మన అమితాబ్ బచ్చన్ గారిని చూపించారు. కల్కిలో ఉన్నటువంటి మెయిన్ అంశం పెద్ద పెద్ద దీపికా పడుకొని కానీ ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ అదే అవతారంలో కూడా చూసినటువంటి అంశం అదే. మన అవతారంలో కూడా కొత్త ప్రపంచాన్ని చూసాము. ఇక్కడ మనం నిర్మించుకున్నటువంటి కొత్త ప్రపంచాన్ని ఇక్కడ కల్కిలో చూస్తాం. రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి కారులు వస్తాయని మనం ఒక మెసేజ్ విన్నాము. గతంలో ఎన్నో టీవీలో కూడా చూసినటువంటి అంశాలు ఉన్నాయి. దానికి ఆధారంగా నిర్మించారు బుజ్జి. ఎందుకంటే భవిష్యత్ కాలంలో ఆధారంగా బుజ్జి నిర్మించారు. భూతకాలంలో ఉన్నటువంటి కమల్ హాసన్ గారిని ఎటువంటి మళ్ళా మానవ మనుగడలోకి ఎలా తీసుకొచ్చారో లాస్ట్లో ఎలివేట్ చేశారు. దైవ నిర్ణయంలో చేసుకున్నటువంటి శివనామ స్మరణ కానీ ఇవన్నీ కూడా అమితాబ్ బచ్చన్ గారు చేపించారు. సో టోటల్గా మాత్రం మూవీ వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఈ అమితాబ్ బచ్చన్ గారు ఇక్కడ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్, ఇందులో సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా